చేస్తున్నా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. మా మిత్రుడు బట్టిది, మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిది. వ్యవసాయం గురించి తుమ్మల గారికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా వ్యవసాయదారులు లుంగి కట్టుకొని వ్యవసాయం చేస్తాడు. గెలిస్తే సేవ చేస్తాడు, లేకపోతే వ్యవసాయం చేస్తాడు. అవునా? ఆయన కంటే ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసా? తాతకు దగ్గు నేర్పుతున్నాడు ఒకడొకడు వచ్చి వ్యవసాయం గురించి. అందుకే మిత్రులారా, ఆసరా పెన్షన్లు, అందరికి ఆసరా పెన్షన్లు కూడా ఈ 9 తారీఖు లోపల అందరి ఖాతాలో పడతాయి. ఇవాళ దింపుడుగల్ల మాస చంద్రశేఖరరావుది పుట్టి పిల్లి శాపనార్థాలకు పుట్టిది ఎగిపడదు అన్నట్టు రైతు భరోసా పుల్లనన్న పెడితే ఓట్లు వస్తాయేమో, విద్యుత్ కోతలని అబద్ధాలు చెప్తే కోతల రాయుడి కింద కోస్తే ఏమైనా ఓట్లు వస్తాయేమో, ఆసరా పెన్షన్ వస్తలేదని అబద్ధాలతో బతకాలని అనుకుంటున్నాడు. నీకే అవకాశం లేదు చంద్రశేఖరరావు. నీ పని అయిపోయింది. నీకు దింపుడుగల్ల మాస కూడా ఉపయోగం లేదు. ఏమున్నా బీఆర్ఎస్ పార్టీ కాటికి పోవాల్సిందే. కారు గుర్తు అనే దానికి తెలంగాణ సమాజంలో తావు లేదు. అన్ని సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మిత్రులకు నేను అందరికి తెలియజేస్తున్నా. ఇక బీజేపీ నేను చెప్తానే ఉన్నా, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు. అందుకే 400 సీట్లు అడిగితే వాళ్ళు అడుగుతున్నారని. నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు, రాజ్యాంగం మారుస్తామని ఎవడన్నంటే వాడిని చెప్పుతో కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని గుండు నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్లో గుండు ఉన్నాడు, కరీంనగర్లో అరగుండు ఉన్నాడు. ఇక అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు కదా, అబద్ధాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలనా, రాజ్యాంగం మారుస్తా అన్నందుకు మీ ప్రధాన కార్యదర్శిని కొట్టాలనా మీరే నిర్ణయించండి. అందుకే మిత్రులారా, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుంది. రాజ్యాంగాన్ని మారవాలని బీజేపీ ప్రణాళికలు వేస్తుంది. మీ రాజ్యాంగం రద్దు కాబోతుంది, మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు. ఇవాళ మనం బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ను గెలిపిస్తే మన రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయండి, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రిజర్వేషన్ల మీద పోటుగా మారుతుంది. బీజేపీ మన మెడ మీద ఏలాడుతున్న కత్తి, ఆ కత్తిని తుదబొట్టించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీరందరూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా.